పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుతో ఎవరికీ ఎటువంటి నష్టం ఉండదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆ ప్రాజెక్టులతో తెలుగు రాష్ట్రాలకు లాభం తప్ప నష్టం లేదని, సముద్రంలోకి వెళ్లే నీటిని మేము ఉపయోగించుకుంటామని తెలిపారు. గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు కడితే తాము ఎలాంటి అభ్యంతరం చెప్పలేదన్న చంద్రబాబు, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు కూడా తెలంగాణ వాళ్లు అభ్యంతరం చెప్పొద్దని పేర్కొన్నారు. రాజకీయం కోసమే కొంతమంది నీటి సమస్యను తీసుకొస్తున్నారంటూ విమర్శించారు ఏపీ సీఎం. పోలవరం నల్లమల సాగర్ దీనివల్ల ఎవ్వరికి నష్టం లేదు. గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఏదైతే ఉందో సముద్రంలోకి పోయే నీళ్ళని మనం కానీ వాడుకోగలిగితే ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అందుకని నేను చాలాసార్లు చెప్పాను, గోదావరి పైన కాళేశ్వరం పైన కట్టారు. లోయర్ రైపేరియన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. నేను ఆ రోజు కూడా వెల్కమ్ చేశాను. నేను మళ్ళీ చెప్తున్నా, నల్లమల సాగర్ వల్ల ఎవరికి నష్టం లేదు. దీనివల్ల తెలుగు జాతికి రెండు రాష్ట్రాలకు లాభం తప్ప ఎవరికి నష్టం లేదు. ఆ రోజు కాళేశ్వరం అపోజ్ చేయలేదు, ఇప్పుడు కూడా మీరు దీని మీద అపోజ్ చేయడం కరెక్ట్గా. లోయర్ రైపేరియన్ ఇది, దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. దానికి కూడా సహకరించాల్సిందిగా మరొకసారి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను.